హిందువులు పాముని దేవతగా కొలుస్తారు. ఆలయాల వద్ద పుట్టలకు పూజలు చేస్తుంటారు. అప్పుడప్పుడు కనిపించే పాములను నాగదేవతగా భావించి మొక్కుకుంటారు, పాలు పోస్తారు. అయితే కొన్ని సందర్భాలలో పాములు కూడా ఆలయాల్లోకి వచ్చేస్తుంటాయి. ఈ సంఘటనలను భక్తులు ప్రత్యేకంగా భావిస్తుంటారు. అయితే తాజాగా బాపట్ల జిల్లా చీరాలలో అరుదైన పాము కనిపించింది. చీరాల మండలం ఈపురుపాలెంలో నాగుపాము ప్రత్యక్షమైంది. ఈ పాము బంగారం రంగులో ఉండటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఓ ఇంటి పెరట్లో ఉన్న తులసి చెట్టుపై 2 అడుగులున్న బంగారు రంగులో ఉన్న పామును చూసి ఇంటి యజమాని సులోచన ఇరుగు పొరుగు వారికి చెప్పింది. దాంతో అక్కడికి చేరుకున్న మహిళలు ఆ పామును శ్వేతనాగుగా భావించి పసుపు కుంకుమలు చల్లి పాలు పోసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రస్తుతం ఈ శ్వేతనాగుకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మా ఇంటి దగ్గరికి నిన్న 3 గంటల సమయంలో ఒక పాము వచ్చింది. సహజంగా వస్తానే ఉంటాయి కానీ పాములు, మేము ఇటువంటి పాములు ఎప్పుడు చూడలేదు. ఇదే ఫస్ట్ టైం ఇటువంటి పాములు చూడటం కూడా. అందరూ చూసి ఇది శ్వేతనాగు అని నిర్ధారిస్తున్నారు, కానీ అదేంటని మాకు తెలియదు. మేము కూడా అలాగే నమ్ముతున్నాము. ఈపురుపాలెం గ్రామంలోని గుండపవారి వీధిలో గోలి సులోచన అనే ఆంటీ వాళ్ళ ఇంట్లో ఆమె డైలీ ఎంతో భక్తి శ్రద్ధలతో తులసి చెట్టుకి పూజలు చేసుకుంటా ఉంటది. అలాగే నిన్న మధ్యాహ్నం 3 కాడి నుంచి ఈ తులసి చెట్టు కాడికి ఆ శ్వేతనాగ అనే పాము వచ్చి చుట్టూరు తిరగటం, తులసి చెట్టు మీదకి ఎక్కటం, ఇది గమనించిన ఆమె అందరికీ చెప్పటం, ఇళ్ల పక్కన వాళ్ళు వచ్చి చూసి ఎంతో ఆశ్చర్యానికి గురవటం, ఈ పాముని వీడియోలు ఫోటోలు తీసి వాట్సాప్లో పెడతాం. జనమందరూ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ నిన్నటి నుంచి ఇవాళ పొద్దు నుంచి కూడా ఎంతో తండాలుగా వచ్చి ఆ పాముని చూసి ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ రంగు వర్ణం పాము ఇదివరకు ఈ ప్రాంతాల్లో ఎవరు చూడలేదు, ఇటువంటి పాముని ఎక్కడ మనం వీక్షించలేదు. అందువల్ల ఈ పాముని ఎంతో ఆశ్చర్యంగా వచ్చి చూసి జనమందరూ వెళ్తున్నారు.